హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మిస్ శ్రీకాంత్. మీ అందరితో ఒకే ఒక విషయం షేర్ చేసుకుంటా ఈ వీడియో ఏం చేస్తా. అదేంటంటే, గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో, శ్రీ నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియో. ఆయన సభలో మాట్లాడుతూ ఆ లాస్ట్ పంచ్ మనది కిక్కే వేరబ్బా అని మాట్లాడుతూ వాళ్ళ తెలుగుదేశం పార్టీని గూగుల్తో పోల్చుతూ మన వైఎస్ఆర్సీపీ పార్టీని గొడ్డలి అనే ఒక పదాన్ని ఉపయోగించారు. దాని గురించి నేను మాట్లాడబోతున్నా. దాని మీద నేను వివరణిస్తూ నారా లోకేష్ గారిని ఒకే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. అదేంటంటే, అసలు మనందరికీ నారా లోకేష్ గారు అంటే గుర్తుకొచ్చేటువంటి విషయం ఏంది? అబ్బా, ఆయన మజ్జిగ దాత, పంచదార కలిపిన మజ్జిగ దాత, అబ్బా తీయగుంది, పుల్లగుంది, ఇది కదా నారా లోకేష్ గారు అంటే. మరి ఎందుకు ఆయన దానికి మించి మాట్లాడారు అంటే, వాళ్ళు కలిసి సంసారం చేస్తుండేది ఒక రీమేక్ సినిమాలు తీసుకునే ఒక హీరోతో, డైరెక్ట్ సినిమాలు తీయలేని దమ్ము ధైర్యం లేనటువంటి ఒక ప్యాకేజ్ స్టార్, ఒక దత్తపుత్రుడితో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టే వాళ్ళకు వచ్చేటువంటి స్క్రిప్ట్లు కూడా ఈ రీమేక్ స్క్రిప్ట్లే వస్తాయి. అంతే తప్ప స్వతహాగా ఒక 2 పదాలు కూడా ఒక స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేనటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు అన్నటువంటి సంగతిని మీ అందరితో నేను చెప్పాలనుకుంటున్నా. అదేవిధంగా నారా లోకేష్ గారిని ఒకే ఒక క్వశ్చన్, సార్ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీని ఉద్దేశిస్తూ గొడ్డలి అన్నారు కదా, మరి ఒక 30 సంవత్సరాల క్రితం, అంటే అది 32, 33 ఏదైనా ఎన్ని ఏళ్ళైనా కావచ్చు, ఒక 30 సంవత్సరాల క్రితం మీ ఇంట్లో నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచినటువంటి మీ తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించినటువంటి ఆయుధం పేరేమిటి? ఆ వెన్నుపోటుకి వయాగ్రా, లేదంటే ఒక వ్యక్తి చచ్చిపోయే విధంగా సూటిపోటి మాటలు, తండ్రిని బిడ్డల్ని వేరు చేసే విధంగా అబద్ధాలు, లేదంటే ధన వ్యామోహం చూపి క్యాబినెట్ మినిస్టర్లందరినీ తన వైపు తిప్పుకోవడానికి, వీటిలన్నిటికీ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించినటువంటి ఆయుధం పేరు ఏమిటి? అది చెప్పాలి ముందు మీరు. అది చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నమ్ముతారు మీరు చెప్పేటువంటి మాటలు. మీ ఇంట్లో వెన్నుపోటుకు ఉపయోగించినటువంటి ఆయుధం పేరు గురించి చెప్పకుండా, అధికారంలో మీరే ఉండి ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు ఏదైతే చెప్తున్నారో అదే కహాని, అదే కథలు మీరు అధికారంలో వచ్చి 2 సంవత్సరాలైనా అదే చెప్తా ఉంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. 2 సంవత్సరాలైంది వీళ్ళు అధికారంలోకి వచ్చి, మరి ఎందుకు వీరు ఎంక్వైరీ చేపించి ఆ దోషులకి ఎందుకు శిక్ష వేయించట్లేదు? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఎందుకు ఎంక్వైరీ లేయట్లేదు? మీరు ఎందుకు దోషుల్ని పట్టుకోవట్లేదు? ఎందుకు ఇదే మాటలు అబద్ధాలు చెప్పుకుంటా మీరు కాలాన్ని గడుపుతున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటే వాళ్ళందరికీ అర్థమవుతున్న ఏకైక విషయం, వీళ్ళు ప్రజల ఓట్లతో గెలవలా, ప్రజలు వేసినటువంటి ఓట్లతో గెలవలా. ఈవీఎం మిషన్లు, ఈవీఎం డబ్బాల్ని తారుమారు చేసి గెలిచారు కాబట్టే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది విషయం పక్కాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థమైంది. మీరు మళ్ళీ మోసం చేయకుండా, మళ్ళీ ధనం ఉపయోగించకుండా ఎలక్షన్లోకి వస్తే 2029లో ప్రజలందరూ కూడా వారి ఓటుతో బుద్ధి చెప్పడానికి, మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్పగలను. మీకు అడిగినటువంటి క్వశ్చన్కి మాత్రం మీరు సమాధానం చెప్పాలా. మీ తండ్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి ఉపయోగించినటువంటి ఆయుధం పేరేందో అది చెప్పండి ముందు మీరు. లోకేష్ గారు ముందు అది చెప్పాలా. నందమూరి తారక రామారావు గారు లాంటి వ్యక్తినే మీరు హతమార్చారు కదా వెన్నుపోటుతో. దానికి ఉపయోగించిన ఆయుధం పేరు మీరు చెప్పి ఈరోజు మీరు మాట్లాడితే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ, నా వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ మిత్రులందరికీ, కుటుంబానికి, మిత్రులకి, ప్రతి ఒక్కరికి, నాయకులకి పేరు పేరున నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను.
నా ఊపిరి ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను జగనన్న కోసం కష్టపడతా, జగనన్న కోసం పనిచేస్తా. నో డౌట్. గతంలో ఎన్నో తప్పులు చేశానబ్బా, నేను కూడా ఎన్నో తప్పులు చేశా. మాయలు, ఏదో ఒక ఫ్యాంటసీ, ఇట్లాంటి ఏదేదో అనుకుని ఏదేదో ఒక వ్యక్తిని నమ్మి మోసపోయాను నేను. జ్ఞానోదయం కలిగింది, బుద్ధి వచ్చింది. కేవలం నా జగనన్న కోసం నేను పనిచేస్తా, నా జగనన్న కోసమే ఊపిరి ఉన్నంత వరకు నేను మాట్లాడతా. ఖచ్చితంగా ఈ వీడియో మీరందరూ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇటువంటి విషయాన్ని మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది. అన్నా జగనన్న, ప్రాణం ఉన్నంత వరకు నీతోటే నా ప్రయాణం. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్.